జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏ ఫ్యామిలీలో అయినా కష్ట సుఖాలు ఉంటాయి కానీ మా ఫ్యామిలీలో కేవలం కామెడీ ఉంటుంది అంటున్నాడు మన ఇమ్మాన్యుయల్. ఇంతకీ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమ్మాన్యుయల్ along with his team. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా. మనకి కొత్తగా పెళ్ళైంది కదా, మన ఇద్దరం కలకాలం హ్యాపీగా ఉండాలంటే ఒక్కటి కావాలి. రేపొద్దున పెళ్ళం ఏదైనా తప్పు చేసిందనుకో చూసి చూడలేనట్టు వదిలేయాలి. మీరేదైనా తప్పు చేశారనుకో చూసి చూడలేనట్టు వదిలేస్తాను. ఆహా, నేను దీనికి ఒప్పుకోను. నీకు చనువిస్తేనే ఎవరు కనిపించకుండా తిరుగుతావు, అది నాకేమి తినేట్టున్నానంటే ప్రపంచం తెలియకంటే తిరుగుతావు. నేను దీనికి ఒప్పుకోను. సరే రాత్రికోకే అంటాను. అయితే నేను చూసి చూడనట్టు వదిలేస్తాను. మరి ఇంకేమైతే పదా పదండి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. కాదు, ఇప్పుడు చెప్పొచ్చు అండాలు బొండాలు అని. మీ ఇద్దరు అన్నా చెల్లెళ్ళం. ఏంటి సంగతులు రా? అన్నయ్య కాలేజీకి వెళ్ళొస్తుంటే ఆ కుర్రోళ్ళందరూ నన్ను ఒక్కటే ఆట పట్టిస్తున్నారు అన్నయ్య. ఇప్పుడు రష్మి ఉన్న పలంగా వచ్చి నాకు ముద్దు పెట్టిందంటే నమ్ముతావా? నేను అస్సలు నమ్మను. మరి నీ అంట పడ్డారన్నా నమ్మను రా. అన్నయ్య నాకేంటో గానీ పూర్వజన్మలో జరిగినవన్నీ నాకేంటో అలా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతా పూర్వజన్మలో షెడ్ ఉందంట అన్నయ్య. సార్ మా చెల్లికి పూర్వజన్మలో అన్ని అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాయి సార్. మీరు పెద్దగా ఏం పట్టించుకోకుండా ఏమైనా చెప్పినా సరే. అన్నయ్య ఈ అబ్బాయికి పూర్వజన్మలో ఎవరితో పెళ్ళైందో నాకు తెలుసు అన్నయ్య. అబ్బాయి కాదమ్మా, అమ్మాయి. ఈ జన్మలో అమ్మాయే, ఆ జన్మలో అబ్బాయి. ఆ జన్మలో అబ్బాయా? పొరపాటు నా జన్మలో నేను అమ్మాయి ఉంటే రష్మి నేను అమ్మాయి. ఇగో పిచ్చి పిచ్చేసా లేకు. ఏం కనపడ్డా ఏం చూసినా కాముగా ఉండాలి. అవి గుర్తుకొచ్చిన ఈ గుర్తుని గోల చేయొద్దు, ఓకేనా? సరే అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళు, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే బసంతాలకేలి. ఏమండి మిమ్మల్నేనండి, నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. లడ్డు కావాలా నాయనా? పూర్వజన్మలో నేనండి మీ ముద్దుల భాగ్యాన్ని. ప్లీజ్ యు గో. ఐ డోంట్ లైక్. ఏమండి 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 అంటే అంటే పక్కన. అన్నయ్య ఏమైందమ్మా? బావ నన్ను కొట్టాడన్నయ్యా. బావ కదా? మరి ఏ బావమ్మా? అన్నయ్య పూర్వజన్మలో నాకు పెళ్లి చేసుకున్న బావా నీకు కూడా బావే కదా, పక్కింట్లోనే ఉన్నాడు, వెళ్ళి చూడన్నయ్యా. పూర్వ జన్మలో నిన్ను చేసుకున్న మొగుడు పక్కింట్లో ఉన్నాడా? అవునన్నయ్యా. ఎంత గుడ్ న్యూస్ చెప్పామ్మా. ఒక నిమిషం. ఏమండి ఏమండి ఎవరు? ఇందా 10 రూపాయలు తీసుకెళ్ళి బయటికి వెళ్ళా. బావా ఎవడ్రా నీకు బావా? ఎరా పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావు నువ్వు? బావా బావా కాదు బాబయ్యా అని పిలాలి. బావా ఎవడ్రా నీకు బావా? బావా గుర్తుపట్టలేదా? పోయిన జన్మలో నీ బామ్మర్దిని. పోయిన జన్మలో నీకు బామ్మర్దా? నా చెల్లిని చేసుకుని చెల్లె రావే. ఇది మళ్ళీ వచ్చిందా? ఎవర్రా మీరు ఇద్దరు ఇక్కడగా? ఏంటి బావ అలా అంటావు? పోయిన జన్మలో నా చెల్లిని చేసుకుని దూరంగా. అది కాదు బావ. ఏమండి ఏమండి ఎవరండి? బావా ఎవరు మీ చెల్లా? అది నా భార్య. నీ పిల్లవా? ఈ టిక్కులాడి వల్లేనా బావా నా చెల్లిని వద్దని చెప్తున్నావు? చెప్పు బావా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి ఎవరండి డ్రామా ఆర్టిస్టులు? అదే తెలియట్లేదు నాకు. వచ్చిందమ్మా పతివ్రత పట్టిగంజా పట్టిగంజా. మొగుడు కాబట్టి నువ్వేమన్నా పడతాం గానీ ఆ అమ్మాయిని మాత్రం అనొద్దండి బావ. ఏమండి అలా హాస్పిటల్ నుంచి వచ్చారా? ఈయన మొగుడు అన్నారు, పిల్లం అన్నారు, ఏం జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళు వేషాలు. బావా ప్లీజ్ బావా మా చెల్లికి అన్యాయం చేయొద్దు. ఆ టిక్కులాడి కొన్నాళ్ళే ఉంటది కానీ మా చెల్లి జన్మ జన్మలకు ఉంటది, గుర్తు పెట్టుకో బావా. నాకు జన్మ జన్మలకి అవసరం లేదు, దాన్ని చూడాలని కూడా నాకు లేదురా. ప్లీజ్ బావా అలా అనుకు ప్లీజ్. దొరంగలు ఏమే వీళ్ళు వేషాలు నాకు తెలుసు, లోపల పదా. బావా నోరు మూసుకొని బయటికి పో. గుర్తుకొచ్చిద్దిలే అమ్మా, మర్చిపోయే మొహమాన్ని ఇది చెప్పు. గుర్తుకొచ్చిద్దిలే పదా, ఏదో చేసి గుర్తు చేద్దాం.
ఏమే కాఫీ తీసుకురా. ఒక 5 నిమిషాలండి తీసుకొస్తున్నా. దాదా వెరీ గుడ్. ఏంటే ఈరోజు కొద్దిగా టేస్ట్ మారింది. నేను తాగిచ్చానండి అందుకే అంత బాగుంది. అంటే ఈ కాఫీ నువ్వు తాగావా కాఫీ? అయినా నీకెవరు తమ్మాడు కాఫీ? మీరే కదండి ఏమే కాఫీ అనగానే ఇలా వాలేసి మీకు అలా కాఫీ. నేను నా పిల్లాన్ని అడిగా, నిన్ను కాదు. నేనే కదండి మీ పెళ్ళాన్ని. పూర్వజన్మలో ముద్దుల భాగ్యం. ఏయ్ ముద్దుల గిద్దానికి దూరం వెళ్ళు. బావా ఒక్కసారి. అది ఓకే. ఏంటి ఏమండి చెప్పు. ఒకసారి దగ్గరికి రండి. వచ్చాను కదా, ఇంకెంత రావాలి చెప్పు. ఏంటి అది డైలాగ్ మర్చిపోయిన చెప్పొచ్చు కదా. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసామో తెలుసా? ఎక్కడ కలిసాం? సినిమా థియేటర్ లో అండి. అవునా? ఏం చేశాను? ఏమండి ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు, పిజ్జాలు, సమోసాలు, కార్నర్ సీట్లు. కార్నర్ సీట్ లో ఆ సినిమా ఏంటో మీకు గుర్తుందా? ఆహా అది అయినా సినిమా చూసే ఛాన్స్ నాకెక్కడ ఇచ్చారండి? ఛీ! అంటే ఏం చేశాను? అన్ని నాతోనే చెప్పిస్తారా? అన్ని హాల్లోనే అన్నారుగా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఎవరది? ఇదెవరో నాకు తెలియదు. ఎవరో తెలియకుండా పావం అంటే అని జారుకుంటే వెళ్ళా. అది మాయమాటలు చెప్పి నన్ను ఏదో మోసం చేస్తుంది. నువ్వు లోపల పోవే. ఏమండి వీళ్ళందరినీ చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. మిమ్మల్ని వల్లే వేసుకోవడానికి ఏదో చేస్తున్నారండి. అవును, నా అందంగా పడ్డు నాదే తప్పు. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మీరు కూల్ గా ఉండండి. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా నేను చేస్తాను. నేను దాక్కుంటాను. ఇల్లు వచ్చాడు లోపలికి. లోపలికి వెళ్ళాలా? ఓకే ఓకే. బావా ఒక్కసారి. బావా కట్ చేసావా? ఏం చేస్తున్నావే నువ్వు? బావేంటి బావా? వాడు నీకు అన్ని అవుతాడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? మరి అది నా పిల్లం అయినప్పుడు ఇది అన్ని కాదా? అది పిల్లమే. ఏమే నువ్వు మంచిదాన్ని పెళ్లి చేసుకుంటే మీ అన్నికి ఏం సిగ్గులేదా? బావా దాని మొగం ఏం అసలు ఏం బాగుంది అది నీకంటే అందగత్తా? అవును బావా. ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వేంటి అక్కడ ఇటు పక్కరా? నాకు అర్థమైంది. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా మీరు. దాన్ని నేను నన్ను అది నీ ఫస్ట్ భార్య అవునా కాదా? ఉండొచ్చు. ఎంత మంది రా నా జీవితాన్ని నాశనం చేసావు సచ్చినోడా. బావా ఇంక నువ్వు నాకే బావా. సరే అలాగా చెప్పావు కాబట్టి పద. కాదు బావా, మేము గుర్తున్నావు నిజంగా నీకు. ఏం మనకు అవన్నీ ఎందుకురా? అది కాదు బావా, నువ్వు పెళ్లి చూపులకు ఒకసారి చీకక్కలో వచ్చావు. అవును, అక్కడ ఒక అమ్మాయిని చూసావు. అదేదో కోన్ కిస్కా, నేను నాకు వద్దని వదిలేశాను. ఆ కోన్ కిస్కాయే మా చెల్లి. ఇప్పుడు గుర్తొచ్చింది. అవునవును ఇదే నాకు బాగా గుర్తుంది. పూర్వజన్మ బొక్క, మేమే కావాలని చేసాం ఇదంతా. సరే సరే ఏదో అయిపోయింది. ఏంట్రా నీ బాధ? అయిపోయింది వెళ్ళిపోయి. మా చెల్లి నీకు నచ్చితే సరిపోద్దా? మా చెల్లికి నువ్వు నచ్చాలి కదా. నేను నచ్చకపోవడం ఏంటి? అడుగు. చెల్లి చెప్పు ఎలా ఉన్నాడు? చండాలంగా ఉన్నాడు, వాడు నాకు నచ్చలేదనియా. ఎందుకమ్మా? అంత తెల్లగా పారన్ కోడ్లాగా ఉంటే నాకెందుకనియా? మరి నీకు ఎలాంటి కావాలమ్మా? నల్లగా దబ్బ పండ్లగా నిగనగలాడిపోయాడు అయితే ఇష్టం అనియా. చూసావా, నీ కలర్ అంటే మా చెల్లికి ఇష్టం లేదంట. నువ్వు మాకు నచ్చలేదు. దానికి నేను నచ్చలేదా? కరెక్ట్ గా విన్నావు. కొన్ని మీకు చెప్పు తీసుకొడతా. కృష్ణ భగవాన్ గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ బాగుంది. ఏదో సైకలాజికల్ పాయింట్ ఎడగొట్టాలి అది ఏదో. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఇమాన్యుయల్, పండు, సాగరిక, వర్ష బాగుంది. కాన్సెప్ట్ కొత్తది ఉంది. థ్యాంక్ యూ. సో జడ్జెస్ స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. కృష్ణ భగవాన్ గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 out of 20.